హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఈరోజున ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నా ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తీవ్ర పోటీ, గత 2 సార్ల కంటే ఈసారి అత్యధికంగా అభ్యర్థుల హాజరు, ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కట్ ఆఫ్ మార్కులపై ఉత్కంఠ అని మనకి ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో కంపారిజన్ టు లాస్ట్ 2 గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఇట్స్ మీన్ క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్తో పోల్చితే ఇక్కడ ఆస్పిరెంట్స్ యొక్క సంఖ్య అనేది పెరిగింది. సో సంఖ్య పెరగడం వల్ల కూడా కొంచెం పోటీతత్వం అనేది పెరిగే ఆస్కారం అనేది ఉంటుంది. అట్లాగే క్యాన్సిల్ అయిన 2 గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్తో కంపారిజన్ చేస్తే ఈ క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం మోడరేట్గా ఉంది. సో వాటికంటే కొంచెం సులభంగా ఉంది, కావున కట్ ఆఫ్ మార్కులు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. సో మనకు ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎంపిక చేయడానికి 1:50 రేషియోలో ఆస్పిరెంట్స్ని ఎంపిక చేస్తామని నోటిఫికేషన్లు అయితే తెలపడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆస్పిరెంట్ల సంఖ్య పెరగడము, అట్లాగే క్వశ్చన్ పేపర్ కొంచెం సులభంగా రావడం వల్ల కట్ ఆఫ్ అయితే పెరగొచ్చనే అంచనాలు అయితే కనబడుతున్నాయి. మరి దీనిపైన స్పష్టత అనేది మనకు ప్రిలిమినరీకి విడుదలైన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు క్వశ్చన్ పేపర్లో ఉన్న అన్ని కేటగిరీలలో కూడా క్వశ్చన్ల యొక్క సరళి అనేది సులభం నుంచి కఠినం వైపు పెరిగినట్లుగా కనబడుతుంది. సో మ్యాక్సిమం ఒక 50% ఆఫ్ ద మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ 50% పైన అంటే దాదాపు ఒక 75 మార్కుల పైన వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఒక సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మహా అంటే 80 to 85 మధ్యలో కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో వీలైనంత తొందరగా బోర్డు గిన ఈ ప్రిలిమినరీ కీని విడుదల చేస్తే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి దాదాపు లాస్ట్ 2 ఎగ్జామ్స్తో కంపారిజన్ చేస్తే అటెండెన్స్ పర్సెంటేజ్ 74%కు మనకి ఇక్కడ పెరగడం అనేది జరిగింది. 22 అక్టోబర్ 16 జరిగినప్పుడు 75% ఉండే, అప్పుడు 3,80,000 మంది మాత్రమే రాసిండ్రు. అట్లాగే 23 జూన్ 11 కూడా సేమ్ అదే ఆస్పిరెంట్స్ సంఖ్య, బట్ అక్కడ హాజరైంది మాత్రం 2,33,000, అక్కడ 61%కు పడిపోయింది అటెండెన్స్. బట్ మళ్ళీ అవకాశం ఇవ్వడం వల్ల 2024 జూన్ 9 జరిగిన దానికి 4,03,000 ఆస్పిరెంట్స్ ఉంటే 3,02,000 మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ రాయడం అనేది జరిగింది. 74%కు పెరిగింది. సో ఇక్కడ మీరు కంపారిజన్ చేస్తే స్టార్టింగ్ రాసింది 2,85,000 అయితే ఇప్పుడు 3,02,000 మంది ఆస్పిరెంట్స్ అటెండ్ కావడం అనేది జరిగింది. సో మ్యాక్సిమం పర్సంటేజ్ అనేది ఇక్కడ పెరగడం వల్ల కొంచెం పోటీ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మనకు కేవలం 1:50% ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ఇబ్బంది అనేది జరుగుతుందన్న ఉద్దేశంతో కట్ ఆఫ్ పెరగొచ్చనే అంచనాకు ఎక్స్పర్ట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరొక అప్డేట్ గమనిస్తే AEE ఫలితాల వెల్లడికి కసరత్తు అని మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. అదేవిధంగా మనకు మొన్న నైట్ ఈ గ్రూప్ 4కు సంబంధించిన 1:3 లిస్ట్ అనేది వచ్చింది. అయితే మొత్తం మీదుగా 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల తుది ఫలితాలు ఇవ్వాలని రెడీ అయిపోయింది. అదేవిధంగా ఈ పోస్టుల అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి కాగా త్వరలో ఎంపిక జాబితా వెల్లడించాలని కూడా ఇక్కడ భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు 833 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల నియామక ప్రక్రియను కూడా స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్తో ఇక్కడ ఉంది. గ్రూప్ 4 యొక్క పరిశీలన పూర్తయిన వెంటనే AE పరిశీలన ప్రారంభించాలన్న ఆలోచనలో ఇక్కడ బోర్డు అనేది ఉంది. ఈ పోస్టులకు జనరల్ ర్యాంకింగ్లు ఇచ్చి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్లుగా మనకు తెలిసింది. సో మొత్తం మీదుగా ఒకదాని తర్వాత ఒకటి జనరల్ ర్యాంకింగ్లు, 1:2 లిస్టులు, అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషను, ఫైనల్ సెలక్షన్ లిస్టులను వరుసగా ఇవ్వాలని బోర్డు అయితే రెడీగా ఉంది. సో మ్యాక్సిమం వితిన్ 1-2 మంత్స్లో ఈ ప్రక్రియ మొత్తం కూడా కొలిక్కి వచ్చేస్తుంది. సో భవిష్యత్తు నోటిఫికేషన్ కోసం కూడా సిద్ధమయ్యే యోచనలో ఉండడానికి ఆస్పిరెంట్స్ కొంచెం రెడీ ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన అండి. ఇవి ఈరోజున్న ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.